మనం 3 సార్లు ఓంకారాన్ని ఉచ్చరించి మొదలు పెడతాము. ఓ ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. మనం ఈరోజు అధ్యాత్మ రామాయణంలో అయోధ్యాకాండం మొదలు పెడుతున్నాము. ఇది మొదలుపెట్టే ముందు మనం బాలకాండం ప్రథమ సర్గంలోని మొదటి శ్లోకాన్ని చదువుదాము. ఓకే. ఎవరైనా అన్మ్యూట్ చేసి నన్ను ఫాలో చేయండి. యః పృథివీ భరవారణాయ దివిజైః यः पृथ्वी भरवारणाय दिविजैः सम्प्रार्थितश्चिन्मयः सम्प्रार्थितचिन्मयः सञ्जातः पृथिवीतले रविकुले सञ्जातः पृथ्वीतले रविकुले मायामनुष्यो व्ययः मायामनुष्यो अव्ययः निश्चक्रं हतराक्षसः पुनरगाद् निश्चक्रं हतराक्षसः पुनरगात् ब्रह्मत्वमाद्यं स्थिराम् ब्रह्मत्वमाद्यं स्थिराम् कीर्तिं पापहरां विधाय जगताम् कीर्तिं पापहरां विधाय जगतां तं जानकीशं भजे. तं जानकीशं भजे. థ్యాంక్స్ అండి. మనం అయోధ్యాకాండం మొదలు పెడుతున్నాం అన్నాం కదా. ఇప్పుడు అయోధ్యాకాండ మొదలు పెడుతుంటే మామూలుగా అయోధ్య అంటే ఏమిటి అన్నది ఆ, మనకు తెలియాలి. ఇది అయోధ్య అనే పదము మనకు వేదాల్లో కూడా వస్తుంది. అథర్వణ వేదంలో కూడా వస్తుంది అనమాట. తర్వాత అథర్వణ వేదమే కాకుండా కృష్ణ యజుర్వేదంలో కూడా అయోధ్య అనే పదాన్ని వస్తుంది. ఈ అయోధ్య అనే పదం ఎలా వస్తుంది? పుర అయోధ్య అని వస్తుంది. ఉమ్, పుర అయోధ్య అంటే అయోధ్యాపురము అని. అయితే అది పుర అయోధ్య ఏమని చెప్తోంది అంటే అష్టచక్ర నవద్వార దేవానాం పురయోధ్య అని చెప్పేసి. అంటే 8 చక్రాలు, అష్టచక్రాలు 8 చక్రాలు. ఉమ్, తర్వాత 9 నవద్వార. ఓకే. నవద్వార అంటే 9 ద్వారాలు ఉన్న ఎక్కడైతే దేవానాం పుర. ఓకే. ఎక్కడైతే దేవుడు ఉంటాడో ఆ నగరం ఏదైతే ఉందో అది అయోధ్య నగరం అని డిఫైన్ చేసబడింది. ఓకే. అలా అయితే ఇది ఇదే అంటే ఇదే ఆ, ఇదే మంత్రము కృష్ణ యజుర్వేదంలో కూడా వస్తుంది, తైత్రీయ అరణ్యకంలో. అలాంటప్పుడు ఈ 8 చక్రాలు అంటే ఏమిటి? ఈ 9 ద్వారాలు ఏమిటి? ఈ అయోధ్యాపురం ఏమిటి?
మనం కొంచెం ముందు తెలుసుకుంటే అప్పుడు ఈ అయోధ్యాకాండం యొక్క ఆహ్, ఆహ్, అంటే అయోధ్యాకాండం అంటే ఏమిటనేది అప్పుడు మనకు అర్థమవుతుంది. 8 చక్రాలు. హ్మ్. చక్రం అంటే ఏమిటి? అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది మనకు క్రియాయోగంలో రకరకాల చక్రాలుంటాయి. మూలాధార చక్రమని, ఆజ్ఞా చక్రమని అవి. ఆ చక్రాలు కాదిక్కడ. చక్రం అంటే ఒకదానికి ఇలా చుట్టుకొని ఉందనమాట. హ్మ్. 8 చక్రాలు అంటే ఒకదాని పైన ఇంకొకటి అలా చుట్టుకొని ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఆహ్, ఇప్పుడు ఒక ఉల్లిపాయ కోసామనుకోండి అడ్డంగా. ఓకే. అడ్డంగా కోసి చూస్తే ఏంటంటే సెంటర్‌లో నుండి రకరకాల చక్రాలు కనబడతాయి. ఒక చక్రం, 2 చక్రాలు, 3 చక్రాలు అట్లా 7, 8 అంటే ఎంత ఉల్లిపాయ ఎంత లావు ఉంటే అన్ని ఎక్కువ చక్రాలు ఉంటుంది. అలాగే మనలో కూడా 8 రకాల ధాతువులున్నాయి. హ్మ్. మనం అదే ఈ ఈ 8 ధాతువులను ఏమంటారు? రసం, రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, శుక్ర, ఓజస అని. అంటే కొన్ని పదాలకు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటాయి. కొన్ని అర్థం కాకపోయి ఉండవచ్చు. రసము అంటే మనలో ఉన్న సారం ఏదైతే ఉందో అది రసమని. రక్తం మీకు తెలుసు. మాంసము తెలుసు. మేధ అంటే కొవ్వు. హ్మ్. అస్థి అంటే ఎముకలు. మజ్జ అంటే కొవ్వులో ఉన్న సారీ ఎముకల్లో ఉన్న కాల్షియం ఏదైతే ఉందో అది మజ్జ అవుతుంది. శుక్రము అంటే వీర్యం కానీ మగవాళ్ళకైతే వీర్యము, ఆడవాళ్ళకైతే అండజం అవుతుంది. అండము. తర్వాత ఓజసం అంటే మనలో ఉన్న కాంతి. హ్మ్. ఇది ఇవి 8 అన్నమాట. నవద్వారే, నవద్వారే అంటే 9 ఈ పురానికి అంటే ఈ పురానికి ఆహ్, 9 ద్వారాలున్నాయి. ఏమిటవి? 2 కళ్ళు అంటే కళ్ళ ద్వారా అంటే ఈ ఈ కళ్ళ ద్వారా లోపలికెళ్ళొచ్చనమాట. 2 చెవులు, 2 నాలుగైనయి, ముక్కు రంధ్రాలు 2, 6, నోరు 7, తర్వాత మూత్రం విసర్జన లేక జన్మేంద్రియం ఒకటి, తర్వాత ఆహ్, మలేంద్రియం ఇంకొకటి. ఇవన్నీ కలిపి 9 అని. ఈ 9 ద్వారాల్లో ఉన్న నవద్వారే పురి శయనాత్ పూరుషః. అంటే ఈ 9 తలుపులు 9 ద్వారాలున్న నగరం ఏదైతే ఉందో అందులో ఉ ఎవరైతే ఉన్నారో అది పురుషుడు. పురుషుడు అంటే ఇక్కడ స్త్రీ పురుషులు అనని కాదు. పురుషుడంటే పరమాత్మ అని అర్థం. హ్మ్. ఈ దీన్ని ఏమన్నారు? అయోధ్య అన్నారు. అయోధ్య అంటే ఏమిటి? యోద్ధ అంటే యుద్ధం. హ్మ్. యుద్ధము చేసి గెలవలేనిది అయోధ్య అయింది. యుద్ధము చేసి గెలవలేనిది అయోధ్య అయింది అంటే ఓకే. అంటే ఏమిటి? మన ఈ శరీరము అంటే స్థూల శరీరమే కానియండి, సూక్ష్మ శరీరమే కానియండి, కారణ శరీరమే కానియండి, ఈ శరీరము జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఉంది. ఈ ఈ దీన్ని మనం ఈ స్థూల శరీరాన్ని మనం జయించలేము. సూక్ష్మ శరీరాన్ని జయించలేము. కారణ శరీరాన్ని జయించలేము. అది వాటికి ఉన్న ఏవైతే వికారాలున్నాయో ఆ వికారాలు జరుగుతూనే ఉంటాయి. జన్మ, అస్థి, పెరగడము, మార్పు రావడము, తరగడము, మరణించడము ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. దాన్ని మనం యుద్ధం చేసి దాన్ని మనం ఏమి చేయలేము. అది అయోధ్య. ఈ అయోధ్య నగరం అంటే అయోధ్యాకాండం అంటే ఏమిటి అంటే, ఈ అయోధ్యలో అంటే మన శరీరం అంటే కేవలం ఏది శారీరక అంటే ఈ ఫిజికల్ శరీరమే కాదు, మానసిక శరీరం అంటే స్థూల శరీరమేనే కాదు, సూక్ష్మ కారణ శరీరాలు కూడా. హ్మ్. అందులో జరిగే ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో అది అయోధ్య కాండ కాండమనమాట. ఇప్పుడు ఈ అయోధ్యాకాండంలో జరిగే ఇందులో మనకు అంటే మీకు కథ మీ అందరికీ కథ తెలుసు.
మీ అందరికీ కథ తెలుసు కాబట్టి ఏంటి అంటే మీకు ఇందులో జరిగే కథ ఏమొస్తుందని తెలుసు. అది ఆ సంఘటనలొచ్చినప్పుడు దాని యొక్క ప్రాధాన్యత నేను చెప్తాను. ఓకే. సరే. ఇప్పుడు మనం ఆహ్, బాలకాండం ఎలా ముగించాము? సీతారాం వివాహం జరిగింది. వారిదే కాదు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా పెళ్లి చేసుకున్నారు. లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని పెళ్లి చేసుకున్నారు. వచ్చేటప్పుడు దారిలో మిథిలా నగరం నుండి అయోధ్య వచ్చేటప్పుడు పరశురాముడిని కలిశారు. ఆ వృత్తాంతం కూడా మనం మాట్లాడుకున్నాము. ఆ తర్వాత వారు అయోధ్య నగరానికి చేరుకొని సంతోషంగా ఉంటున్నారు. దాంతోటి మనకు బాలకాండం ముగిసింది. ఇప్పుడు అయోధ్యాకాండం మొదలవుతుంది. అయోధ్యాకాండం మనకు అయోధ్యాకాండ ప్రథమ సర్గం మనం మొదలుపెడుతున్నాం. ప్రతి సర్గలోనూ మనం అనుకున్నాం కదా! ఏది మొట్టమొదటి శ్లోకం సాధారణంగా మహాదేవుడు అంటే శివుడు పార్వతీదేవికి చెప్తూ వస్తున్నారు. ఈ పార్వతీదేవికి చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, ఒకరోజు ఇలా రామచంద్రుడు ఎన్నో ఆహ్, ఆహ్, పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత సంతోషంగా తను ఉన్నారు. హ్మ్. ఆ టైంలో ఓకే. సీతాదేవి ఆ రామచంద్రుడికి ఆహ్, కి విసనకర్ర విసురుతూ ఉంది. ఆయనేమో తాంబూలం తింటున్నారు. హ్మ్. ఆ ఆ సమయంలో నారద ముని వచ్చారు. ఆ నారద ముని యొక్క ఎలా ఉన్నారు అనేది 4వ శ్లోకంలో చెప్పారు. శుద్ధ స్ఫటిక సంకాశః శరశ్చంద్ర ఇవామలః అతర్కితముపాయాతో నారదో దివ్యదర్శినః. శుద్ధ స్ఫటిక సంకాశః అంటే ఆయన శుద్ధ స్ఫటిక మణిలాగున్నారంట. అంటే అలా అంటే స్ఫటికమణి అంటే మీకు తెలిసే ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా స్ఫటికం అంటే క్రిస్టల్ అంటాం ఇంగ్లీష్‌లో. హ్మ్. ఆ క్రిస్టల్‌లో మెరుపు ఎలా ఉంటుందని. ఇంకొకటి ఏంటంటే స్ఫటికంలో రంగు ఉండదు. హ్మ్. ఎలాంటి రంగు ఉండదు. అందులో ఏమున్నది ఏమి అంటే అందులో ఉండడానికి ఏమి లేదు. అందులోని కాంతి వెళ్తుంది, కాంతి వస్తుంది తప్ప అందులో ఏమీ లేదు. అది నారదుడి గొప్పతనం. అంటే ఏమిటి? మునిలో సత్వ, రజస్, తమో గుణాలంటూ ఏమీ లేవు. ఓకే. వాటికి అతీతము అని దానర్థం. శరశ్చంద్ర ఇవ శరత్కాలంలో చంద్రుడి వ్ వలె ఆ! చంద్రుని వలె అమలః మలమంటూ ఏమీ లేదు. అంటే మలం ఏమిటి? మనకుండే మలం ఏమిటి? అంటే శారీరకంగా మలమూత్రాలుంటాయి. అది కాదు. మానసిక మలం ఏమిటి మనకుండేది? మనకు చిత్తశుద్ధి లేకపోవడము, చిత్త ఏకాగ్రత లేకపోవడము. ఇవి మలాలు. అంటే ఈ మలాలు దేని వల్లొస్తాయి? రజస్సుతోటి, తమస్సుతోటి లాంటివి ఉండడం వల్ల. ఈయనలో రజస్సు, తమస్సు అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఆయన శుద్ధ సత్వం కాబట్టి ఆయనకు అమలుడు. అతర్కితముపాయతో నారదః దివ్యదర్శన. ఆయన వచ్చారు. ఈ విషయంగా నేను ఒక క్షణం కొంచెం డీవియేట్ అయితాను. మామూలుగా ముఖ్యంగా మీరు తెలుగు సినిమాలు, పౌరాణిక తెలుగు చిత్రాలు చూస్తే వాటన్నిటిల్లో నారదమునిని కొంటెవాడిగా, హ్మ్, కలహప్రియుడిగా అలా చూపిస్తారు. కానీ అది అంటే ఈ సినిమా వాళ్ళు సినిమాలో సీరియస్‌నెస్ కోసం హాస్యం పెట్టాలి కాబట్టి, హాస్యగాళ్ళని వేరే వాళ్ళని వెతుక్కోకుండా నారదుడిని ఒక కమెడియన్‌గా మార్చి ఆయనకు హ్మ్. అలాంటి అదే ఇప్పుడు ఒక కొంటెవాడిలాగా, ఒక అంటే కుట్రలు చేసేవాడిలాగా ఆ! అలా చూపిస్తూ వచ్చారు. కానీ భాగవత పురాణం ప్రకారమే కానియండి, ఎక్కడైనా కానియండి, ఎప్పుడైతే ఒక భక్తుడు భగవంతుడి దగ్గరికి చేరుకోవాలనుకుంటారో, అప్పుడు నారదుడు ప్రత్యక్షమవుతాడు.
భక్తుడికి భగవంతుడికి మధ్య దూరాన్ని తగ్గించే తత్వం ఏదైతే ఉందో అది నారద. నారం దదాతి ఇది నారద. అంటే ఏమిటి? భగవంతుడిని మీకు దగ్గరికి తీసుకొచ్చేవాడు నారదుడు. భగవంతుడిని దగ్గరికి తీసుకొచ్చి ఎవరికి? అది భక్తుడికైనా కానివ్వండి, దుష్టుడికైనా కానివ్వండి. భక్తుడు భక్తి ద్వారా భగవంతుడికి దగ్గరికి చేరుకుంటాడు. దుష్టుడు భగవంతుడితో యుద్ధం చేయడం ద్వారా, భగవంతుడితో పోరాడడం ద్వారా భగవంతుడి దగ్గరికి చేరుకుంటాడు. అంటే ఏంటి? భగవంతుడితో పోరాడడం అంటే ఓ భగవంతుడు ఎవరిని చంపితే వాళ్ళను ఆహ్, భగవంతుడిలో కలిసిపోతారా? అహా! అలా అని కాదు. ఆహ్, ఎవరైతే ఆ దుష్ట రాక్షసులుగా కనబడుతున్నారో వాళ్ళు ఏం చేస్తారు? ఆ వైరం మూలంగా భగవంతుడిని తలుచుకుంటారు. ఇంకా ఎక్కువగా తలుచుకుంటారు. ఇప్పుడు మామూలుగా మనమైనా గాని చూడండి, మన ప్రియ స్నేహితులను మనం తలుచుకుంటుంటాం. ఓహ్! వాళ్ళెలా ఉన్నారు? వీళ్ళెలా ఉన్నారు? వాళ్ళకి ఫోను చేసి వారమైంది, వీళ్ళతో మాట్లాడి 15 రోజులైంది అని. కానీ మనల్ని ఎవరైతే అవమానించారో, ఎవరి అవమానమైతే ఓకే. ఎవరి అవమానమైతే మన గుండెల్లో బాధ అలా పించుకుంటూ పోతుందో ఓకే. వాళ్ళని ఏం చేస్తాము? వాళ్ళని మనం అస్సలు మర్చిపోలేము. వాళ్ళు ఏది మన హృదయంలో అద్దె కట్టకుండా ఫ్రీగా ఉంటారు ఎప్పుడు గూడా. అలా ఈ నారద తత్వం ఏం చేస్తుంది? ఆ దానవుడు అదే హ్మ్. కంసుడే కానియ్యండి, రావణాసురుడే కానియ్యండి, ఓకే. ఆ దానవుడి హృదయంలో ఆ భగవంతుడిని గుర్తు తెచ్చుకునేలాగా ఆ వైరం కల్పించడం ద్వారా ఆ రాక్షసుడు, ఆ అసురుడు భగవంతుడిని తలుచుకుంటూ, తలుచుకుంటూ, తలుచుకుంటూ చివరికి భగవంతుడితో యుద్ధం చేసి, భగవంతుడిని చూస్తూ, చివరి క్షణంలో భగవంతుడిని చూస్తూ, భగవంతుడి చేతిలో చనిపోయి, భగవంతుడిని చేరుకుంటాడు. అది నారద తత్వం. ఓకే. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఓకే. ఆ నారద ముని వచ్చినప్పుడు టక్కన శ్రీరామచంద్రుడు లేచి నమస్కారం చేసి, ఆయన నమస్కారం చేసి నారద ముని రండి హ్మ్. అని అందులో ఒక పదం వాడారు. ఏది? ఆరో శ్లోకంలో ఉంది. ఉవాచ ఆరో శ్లోకంలో 3 లైన్‌లున్నాయి. రెండో లైన్‌లో మొదటిది. ఉవాచ నారదం రామః ప్రీత్యా పరమాయయుతః సంసారిణాం మునిశ్రేష్ఠ దుర్లభం తవ దర్శనం. అస్మాకం విషయాసక్తచేతసాం నితరాం మునే. హ్మ్. ఇది ఇందులో సంసారిణాం మునిశ్రేష్ఠ దుర్లభం తవ దర్శనం. అంటే ఏంటి? మాలాంటి సంసారులకు మీలాంటి వారి దర్శనం చాలా కష్టము. హ్మ్. మీ ఏదో మా అదృష్టవశాత్తు మీరు మమ్మల్ని కలుసుకున్నారు. ఓకే. మీ దర్శనమిచ్చారు. కాబట్టి ముని మీరు ఏం చెప్ మీరేం చెప్తే అది చేస్తాము చెప్పండి అన్నారు. అప్పుడు నారదుడు భగవంతుని భక్తుడు. అప్పుడు ఆయన ఏమన్నారు? హ్మ్. రామ ఓకే. ఈ 9వ శ్లోకంలో ఉంది. అథ తం నారదోऽప్యాహ రాఘవం భక్తవత్సలం. ఆ నారదుడు భక్తవత్సలుడు రాఘవ భక్తవత్సలుడు. అంటే రాముడి భక్తుడు కాబట్టి ఆయనేమన్నారు? కిం మోహయసి మాం రామ. ఎందుకిలా నన్ను మోహంలో దించుతున్నావు రామ. వాక్యైర్లోకానుసారిభిః. ఆ! నువ్వేదో మామూలుగా మనిషిలాగా మాట్లాడుతూ ఉన్నావు. హ్మ్. అని చెప్పేసి ఆయన హ్మ్. ఆహ్, ఈ భగవంతుడి తత్వాన్ని గురించి చెప్పుకుంటూ ఆయన స్తుతి చేస్తున్నారు. హ్మ్. ఆ స్థుతి 31వ శ్లోకం వరకుంది. హ్మ్. ఇది మనకు అధ్యాత్మ రామాయణం భక్తి, జ్ఞాన, వైరాగ్య తో కూడుకున్న గ్రంథం కాబట్టి ఇది ఈ స్తోత్రంలో కొంత జ్ఞానము ఉంటుంది. కొంత భక్తి ఉంటుంది. ఇది మనం ఒక్క శ్లోకాన్ని నెమ్మదిగా చూసుకుంటూ వెళ్దాం. హ్మ్. సంసారహమితి సంసారి అహం इति प्रोक्तं सत्यमेतत् विभो జగతామాది జగతామాదిభూతా యాసా మాయాగృహిణీ తవ. అంటే సంసార సంసారి అహం.
నేను సంసారిని అని ప్రోక్తం అంటున్నారే భగవాన్. సత్యమే తత్వయా విభో. ఓ మీరు చెప్పే అబద్ధమేం కాదు, నిజమేనండి. ఎందుకు? జగతాం ఆదిభూతాయాస మాయా గృహిణీ తవ. నీకు ఈ ప్రపంచానికి కారణం మాయ. ఉం? ఆ మాయ మీ భార్య. అలాంటప్పుడు ఏమైంది? మీ ఆవిడ ప్రపంచాన్ని మొత్తం ఆ, ఉద్భవించడానికి కారణమైంది. ఉం? ఆమెనేమో మీ మీ చేతుల్లో ఆమెను పెట్టుకున్నారు. అలాంటప్పుడు మీరు ఆవిడ జగత్తుకు తల్లి అయితే మీరు జగత్తుకు తండ్రి. అలాంటప్పుడు మీరు సంసారియే. ఉం? అంటే ఏమిటి? పరబ్రహ్మ స్వరూపం లోనే ఈ మాయ ఉంది. బ్ర- తత్వబోధలో శంకరాచార్య చెప్తారు బ్రహ్మాశ్రిత మాయ అని. అంటే బ్రహ్మను ఆశ్రయించుకొని మాయ ఉంది. బ్రహ్మ లేకపోతే, బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం లేకపోతే మాయ అనేది ఉండదు. ఆ మాయ పరబ్రహ్మ కంట్రోల్లో కానివ్వండి, లేకపోతే ఈశ్వరుడి కంట్రోల్లో కానీ అనండి, కంట్రోల్లో ఉంది. కానీ మనము ఆ మాయ యొక్క కంట్రోల్లో మనం ఉన్నాం. అది ఈశ్వరుడికి మనకు తేడా. త్వత్సన్నికర్ష జాయంతే తస్యాం బ్రహ్మాదయ ప్రజాః త్వదాశ్రయా సదా భాతి మాయాయా త్రిగుణాత్మిక. ప్రభు, త్వత్సన్నికర్ష. ఓకే, మీ యొక్క సన్నిధిలో నుండే జాయంతే. జాయంతే అంటే లెగుస్తుంది. లెగుస్తుంది అంటే పుడుతుంది. ఏమిటి? బ్రహ్మాదయ ప్రజా. బ్రహ్మ. ఇక్కడ ఇక్కడ బ్రహ్మ అంటే పరబ్రహ్మ కాదు. ఇక్కడ మ- బ్రహ్మదేవుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఉం? బ్రహ్మాది నుండి, ఓకే, బ్రహ్మ నుండి అందరు ప్రజలందరూ పుట్టుకుంటూ వస్తున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు మీకు అంటే సాధారణంగా మనం ఏం చెప్తాము? సృష్టి మొదలుపెట్టింది ఎవరు? బ్రహ్మ. ఎందుకంటే సృష్టిని తయారు చేసేదంతా బ్రహ్మ. మనం అందుకే చెప్తాం కదా, బ్రహ్మ ఎలా రాస్తుంటే మన తలరాత ఎలా ఉంటే అలా ఉంటుంది అని. అది తలరాత రాసింది ఎవరు? బ్రహ్మదేవుడు అని. ఆ బ్రహ్మ నుండి అందరు ప్రజల్ని సృష్టించడానికి కారణం మీరే. ఎలా? మామూలుగా ఇప్పుడు మీరు అది పౌరాణికంగా తీసుకున్నారనుకోండి, విష్ణుమూర్తి నాభిలో కమలం ఉంది. ఆ కమలంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు. వేదాంత పరంగా ఏమిటి అది? ఆ పరబ్రహ్మ స్వరూపంలో నుండి ఎప్పుడైతే హిరణ్య గర్భం వస్తుందో, హిరణ్య గర్భుడు అంటే సూక్ష్మ ప్రపంచ సృష్టి జరుగుతుందో, అది ఆ సూక్ష్మ ప్రపంచ సృష్టికి కారణమేదే ఆ ఆదిభూతమైన ఆ, అధిభూతమైన బ్రహ్మదేవుడు మనం హిరణ్య గర్భ అంటాము. ఉం? అంటే సృష్టి మనకు 3 స్థాయిలలో జరుగుతుంది. ఓకే, ఎలా జరుగుతుంది? 3 స్థాయిలలో. మొట్టమొదలు మాయ. మాయలో ఏమున్నాయి? మూడు మూడు గుణాలు ఉన్నాయి. సత్వ రజసు తమస్సు. ఈ మూడు బ్యాలెన్స్ స్టేట్లో ఉన్నాయి, ఏమి కదలకుండా. కానీ ఏమవుతుంది? అప్పుడప్పుడు ఒక కదలిక వస్తుంది. అంటే ఒక చిన్నపాటి కదలిక వస్తుంది వాటిలో. ఆ కదలిక వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ బ్రహ్మ ఏదైతే ఉందో బ్రహ్మతత్వము ఆ మాయ మీద, అంటే ఆ మాయ శక్తి మీద కి దృష్టి వస్తుంది. ఎప్పుడైతే ఆ మాయాశక్తి మీద దృష్టి జరుగుతుందో అప్పటి వరకు నిర్గుణ నిరాకార బ్రహ్మన్, అంటే ఎలాంటి గుణము లేనిది, ఎలాంటి ఆకారం లేని బ్రహ్మ ఈ మాయలో గుణాలు ఉన్నాయి కదా, సత్వరజస్తమ గుణాలు. ఈ మూడిటి ద్వారా కలిసేసరికి ఏమైంది? ఆయనను ఈశ్వరుడు అని అంటాం. మాయతత్వంతో మీదతో కూడిన బ్రహ్మను మనం ఈశ్వరుడు అంటాం. ఈ ఈశ్వరుడు, అది బ్రహ్మకు మాయకు బ్రహ్మకు ఈశ్వరుడికి ఉన్న తేడా. ఈ ఈశ్వరుడు ఏముంది? ఏమవుతుంది? ఈ మాయ ఒకసారి ఇలా ఓ కదలికి వచ్చినప్పుడు ఎలా అంటే, మనకు ఒక సీసా ఉందనుకోండి. ఉం? ఒక పెద్ద సీసా. ఆ సీసాలో రకరకాల ఆ, ఇవి ఉన్నాయి. అంటే మన ద్రవమే లిక్విడ్సే ఉన్నాయి అందులో.
ఆ ద్రవాలు ఎలా అంటే కొన్ని ఏమో కొంచెం రకరకాల రంగుల్లో ఉంది, అట్లా ఉన్నాయి. రకరకాల రంగులు, రకరకాల థిక్నెస్, అంటే అది ఆ, ఓకే, ఉండేసరికి ఏమైంది అంటే అవి మనం కదల్చకుండా ఉంటే ఒక నెల రోజులు, 2 నెలల్లో నెమ్మది నెమ్మదిగా చేరుకొని ఏమైంది, ఒక రంగు ఒక అంత ఒక చోటికి వచ్చింది, తర్వాత ఇంకొక ద్రవం అంతా ఇంకో చోట, అట్లా 3, 4 లేయర్స్కి వచ్చేసినాయి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. దాన్ని మనం టక్కన ఇలా షేక్ చేసామనుకోండి, ఏమవుతుంది, అందులో ఉన్నాయన్నీ కదలిక స్టార్ట్ అవుతాయి. కదలిక స్టార్ట్ అయ్యి ఏమవుతుంది, ఎరుపు రంగు పోయి ఆకుపచ్చ రంగులో కలుస్తుంది, ఆకుపచ్చ రంగు పోయి నీల రంగులో కలుస్తుంది. ఇవన్నీ కలిసి నానా మిశ్రమాలు అవుతూ ఉంటాయి. ఏ క్షణం చూసినా కానీ రకరకాల మిశ్రమాలు, రకరకాల మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అది ఆ ఆ సీసా ఊపేంత వరకు అవి వాటి కదలిక అలాగే జరుగుతూనే ఉంటుంది. అదొక మళ్ళీ ఆహ్, కామ్ స్థితికి రాదది. హ్మ్. దాన్ని మళ్ళీ మనం అలా కదల్చకుండా పెడితే కొద్దిసేపటికి అవి మళ్ళీ దేని దానికి ఆ సామ్యావస్థ అంటాం. ఆ సామ్యావస్థకి వస్తాయి. ఓకే. అలాగే ఈ పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడైతే ఈ సామ్యావస్థకులో డిస్టర్బెన్స్ వచ్చిందో ఇవి రావడం మొదలుపెట్టింది. వచ్చినప్పుడు ఏమైంది, అందులో ఉన్న ఈ ద్రవాలన్నీ ఉన్నాయి కదా! రకరకాల ఇవి, ఈ రకరకాల రంగు నీళ్ళు, రకరకాల అంటే ఇప్పుడు కొంచెం నూనె లాంటిది ఉండొచ్చు, నీళ్ళ లాంటిది ఉండొచ్చు. నూనె కిందకెళ్తుంది, నీళ్లు పైకొస్తాయి. ఓకే. ఇలాంటియన్నీ ఉన్నాయి కదా! ఇవన్నిటి కొంచెం కదలికొస్తుంది. అవి ఉన్నయన్నీ ఏమంటాము అవంటే మనం వాసనలు, హ్మ్, కర్మలు, అవన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా కదలిక స్టార్ట్ అవుతది. అయితే ఈ ప్రపంచంలో మనకున్న వాసనలే కానియండి, హ్మ్, కర్మలే కానియండి, అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఎలా? వాటిని ప్రకట అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు మీరు 2 ఏళ్ల క్రితం, ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2 ఏళ్ల క్రితం మీరు ఇండియా వెళ్ళినప్పుడు చాలా మంచి మామిడి పండు తిన్నారు. ఓకే. చాలా రుచిగా ఉంది. మంచి క్వాలిటీ రసాలనుకోండి. హ్మ్. ఈ రసాలు మామిడి పండు తింటే చాలా రుచిగా ఉంది కాబట్టి ఏం చేశారంటే, మీరు ఆ టెంకను శుభ్రంగా కడిగేసి ఒక జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టేసుకొని తీసుకొచ్చారు. దేనికి? ఇక్కడ అమెరికాలో నాటడానికి. తీసుకొచ్చిన తర్వాత ఆఫ్‌కోర్స్ అది తీసుకురావడం ఇల్లీగల్. మన కథ కోసం తీసుకొచ్చారనుకోండి. 2 సంవత్సరాలు మీరు దాన్ని ఏమి చేయలేదు. ఆ తర్వాత ఏమైంది అంటే మీరు నాలాగా ఫ్లోరిడాకొచ్చారు. వచ్చినప్పుడు ఏమైంది, ఫ్లోరిడాలో మామిడి చెట్లు పెరుగుతాయి. అప్పుడు ఈ, ఈ టెంక ఉంది కదా! ఈ టెంకని అక్కడ నాటారు. ఈ టెంకగా ఉన్నంత వరకు కూడా, ఓకే, ఏది, మీరు 2 సంవత్సరాల నుండి తినడానికి ముందు నుండి ఇప్పటి వరకు ఆ ఎండిపోయిన టెంకలో ఏముంది? అందులో మామిడి తత్వం ఉంది. ఆ మామిడి తత్వం ఏం చేస్తుంది? అది నాటితే భూమిలో నాటినప్పుడు ఏమైతుంది? మామిడి మొక్కగా వస్తుంది. వచ్చినప్పుడు ఏమైతుంది? అందులో మామిడి ఆకులొస్తాయి, మామిడి కొమ్మలొస్తాయి, మామిడి పండ్లొస్తాయి, మామిడి పూత వస్తుంది, అన్నీ వస్తాయి. హ్మ్. ఇప్పుడు మీరు ఆ టెంకను భూమిలో నాటకుండా దాన్ని కట్ చేసి చూసారనుకోండి, అందులో మామిడాకు కనబడదు, మామిడి పూత కనబడదు, మామిడి పండు కనబడదు, మామిడి చెట్టు కనబడదు. మరి అందులో మామిడి చెట్టు ఉందా లేదా? ఉన్నది. మరి ఉన్నప్పుడు అది అక్కడ ఎందుకు కనబడలేదు? అంటే అది అవ్యక్త స్థితిలో ఉంది. అంటే వ్యక్తం అంటే కనబడేటట్టు, అవ్యక్తం అంటే కనబడనిది. అవ్యక్త స్థితిలో ఆ మామిడి చెట్టు మొత్తం ఆ మామిడి టెంకలో ఉంది. మామిడి గింజలో ఉంది. ఆ విత్తనం అనండి, గింజ అనండి, టెంక అనండి, హ్మ్, అందులో ఉంది. అది ఎప్పుడైతే టైమొచ్చిందో, ఎప్పుడైతే దాన్ని భూమిలో నాటామో, ఎప్పుడైతే దానికి అనుగుణమైన వాతావరణం కలిగించామో, కల్పించామో, అప్పుడేమైతుంది? అది చెట్టు బయటకొస్తుంది. అలాగే ఈ సామ్యావస్థలో ఉన్న ప్రకృతి ఎప్పుడైతే కదలిక వస్తుందో, అప్పుడు
అవ్యక్తమైన కర్మలు, అవ్యక్తమైన వాసనలన్నీ ప్రకటించడానికి సిద్ధమవుతాయి. సిద్ధపడ్డప్పుడు మొదటి క్రియేషన్ అంటే మొట్టమొదలు ఏంటి ఉత్పన్నం అవుతుందంటే ఆకాశం నుండి మొదలవుతుంది. ఆకాశం అంటే స్పేస్. స్పేస్ ద్వారా టైము, సమయం ఇవన్నీ నెమ్మది నెమ్మది ఇవన్నీ పుట్టుకుంటూ వస్తాయి. అలా అవి పుట్టుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆకాశం మనకు కనబడుతుందా? మనకు కనబడుతుంది. మనకు కనబడేది ఆకాశం కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఆకాశం మనకు కనబడేటైతే ఈ శరీరంలో ఉన్న ఆకాశం మనకు కనబడుతుందా? కనబడట్లేదు. ఆ గోడలో ఉన్న ఆకాశం కనబడుతుందా? కనబడట్లేదు. మనకు కనబడేది వేరు. ఆ ఆకాశం ఆకా అంటే దాని పూర్తి తత్వంతోటి ఆకాశం మనకు పూర్తిగా కనబడదు. హ్మ్. అలాగే సమయం మనకు కనబడుతుందా? కనబడట్లేదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే సూక్ష్మం ఇవి. ఓకే. ఇవన్నీ మొట్టమొదలు ఏదైతే ఆహ్, ఉత్ప అవుతాయో అవన్నీ సూక్ష్మం అన్నమాట. ఆ సూక్ష్మ ఉత్పత్తికి మొట్టమొదలు ఏదైతే కారణం ఉందో, ఆ ప్రథమ కారణం దానిని అదే ఈశ్వరుడు ఎప్పటికి ఈ సూక్ష్మ ప్రపంచానికి సృష్టికి కారణభూతమవుతాడో, అప్పుడు ఆ ఈశ్వరుడిని మనం ఏమంటాము? హిరణ్యగర్భం అంటాం. ఆ హిరణ్యగర్భంని మనం పురాణాల్లో బ్రహ్మ దేవుడు అని అంటాం. ఈ హిరణ్యగర్భుడు ఎక్కడి నుండి వచ్చాడు? ఈశ్వరుడు నుండి వచ్చాడు. ఓకే. అంటే ఈశ్వరుడు, హిరణ్యగర్భం వేరు వేరు కాదు. ఒకటే. కాకపోతే అదొక స్థాయి, ఇది తర్వాత స్థాయి. అలాగే విష్ణుమూర్తియే తర్వాత పర బ్రహ్మదేవుడిగా మారుతున్నారు. ఓకే. అక్కడి నుండి ఏమవుతుంది? అన్ని సూక్ష్మ ప్రపంచం అంతా తయారైన తర్వాత, ఆ సూక్ష్మ ప్రపంచం నుండి స్థూల ప్రపంచం వస్తుంది. ఓకే. స్థూల ప్రపంచం వచ్చినప్పుడు మనం ఈ ఆహ్, ఆధ్యాత్మికంగా మనం ఏం చెప్తాము? అంటే వేదాంత పరంగా ఏం చెప్తాము? విరాట పురుషుడని అంటాం. ఓకే. విరాట పురుషుడు అంటే మొత్తం ఈ 14 భువనాలే అనండి, లేకపోతే ఈ గెలాక్సీలే అనండి, ఇదే మొత్తం యూనివర్స్ అనండి ఏదైనా గాని అదంతా విస్తరించున్న విరాట పురుషుడు అని చెప్తాం. ఇప్పుడు ఆ విరాట పురుషుడు అనేది ఎక్కడ చూస్తాం మనం? భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన విరాట స్వరూపాన్ని చూపించారు అర్జునుడికి. అలాగే భాగవతంలో కృష్ణుడు నోరు తెరిచి తన విరాట స్వరూపాన్ని యశోద అమ్మకు చూపించారు. యశోదామాతకి. అలా విరాట స్వరూపము, తర్వాత సూక్ష్మంలో హిరణ్యగర్భము, తర్వాత కారణ స్థాయిలో ఈశ్వరం. ఇవన్నీ ఒకటే. ఇప్పుడు మొట్టమొదటి పుట్టించింది బ్రహ్మ కాబట్టి బ్రహ్మ ఆదయ ప్రజాహ. ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుండి ప్రజల వరకు అన్ని ఉత్పత్తులు ఓకే. అన్నీ గూడా ఓకే. మీ వలనే అయితున్నాయి ప్రభూ. అన్నిటికి కారణం నువ్వే. పరబ్రహ్మ స్వరూపుడివి శ్రీరామచంద్ర. అందుకే నువ్వు సంసారివి. హ్మ్. త్వదాశ్రయ సదా భాతి మాయయా త్రిగుణాత్మిక. నీ దగ్గర నుండే నీ నీ కంట్రోల్‌లో నుండే ఓకే. ఈ త్రిగుణాత్మిక మాయ. త్రిగుణాత్మిక అంటే చెప్పాను కదా! సత్వ, రజస్, తమో గుణాలని. ఈ 3 గుణాలతోటి ఉన్న మాయ వెలిగిపోతూ ఉంది. హ్మ్. సూతే అజస్రం శుక్లకృష్ణ లోహితాః సర్వదా ప్రజాః లోకత్రయ మహాగేహే స్వబుధాహృతః. హ్మ్. సూతి అజస్రం. హ్మ్. శుక్లకృష్ణ లోహితాః సర్వదా ప్రజాః. అంటే ఏంటి? సూత అంటే పుట్టించడము. అజస్రం అంటే సూత అజస్రం అంటే ఏంటి? ఎనలేని అంటే అది ఏమంటాం? అన్‌లిమిటెడ్ క్వాంటిటీస్ ఇంగ్లీష్‌లో చెప్పాలంటే. ఓకే. ఇది అనేక ప్రాణులు. ఓకే. శుక్ల, కృష్ణ, లోహిత అంటే ఇది ఈ శుక్ల, కృష్ణ, లోహిత అంటే ఆహ్
మామూలుగా ఏం చెప్తాము? శు శుక్లం అంటే తెలుపు, కృష్ణం అంటే నలుపు, లోహిత అంటే ఆహ్, లోహం రంగు. లోహం రంగు అంటే ఇది గోల్డెన్ కలర్ అనుకోండి. హ్మ్. వాటితో ఉన్న ప్రాణాలను సృష్టిస్తున్నాము. అంటే శుక్లము తెలుపు అంటే ఏమిటి? తెలుపు రంగు అంటే సత్వగుణానికి ప్రాధాన్యత ఉన్నది తెలుపు రంగు. ర తామసిక గుణం ప్రాధాన్యతగా ఉన్నది నలుపు రంగు. లోహిత అంటే ఇప్పుడు ఎరుపు అని గూడా అనుకోవచ్చు. ఓకే. మామూలుగా మనం అంటే రంగుల్లో చూపించినప్పుడు లోహిత ఇది రజస్సును ఎరుపు రంగులో చూపిస్తాం. హ్మ్. సో, అది రజోగుణానికి ప్రాధాన్యత ఉన్నది లోహిత. అంటే ఏమిటి? శుక్లగుణం సత్వగుణం ఎక్కువగా ఉన్న వాళ్ళెవరు? దేవతలు. తమో గుణం ఎక్కువగా ఉన్నది మనకన్నా హీనమైన ప్రాణులు. అంటే ఇవి చెట్లు లేకపోతే జంతువులు అవన్నీ. హ్మ్. తర్వాత మనము ప్రజలం. అంటే అందులో మనలో సత్వము ఉంది, రజస్సు ఉంది, తమస్సు ఉంది. రజో కూడా ప్రధానం మనం. హ్మ్. ఇలా లోకత్రయం మహాగేహే. ఓకే. గృహస్థం ముదాహృతః. ఈ లోకత్రయాన్ని ఈ 3 లోకాల్ని ఆ! ఈ మాయే మీ భార్యగా మీరున్నారు. త్వం విష్ణుర్ జానకీ లక్ష్మి. భగవాన్ మీరే విష్ణుమూర్తి. జానకి అంటే సీతమ్మ వారే లక్ష్మీదేవి. అంతేనా? కాదు కాదు. అంతేకాదు. శివస్త్వం జానకీ శివ. మీరు శివుడు, ఆవిడ పార్వతీదేవి. హ్మ్. శివా, శివా అంటే శివుడి భార్య. బ్రహ్మత్వం జానకీ వాణి. నీవే బ్రహ్మదేవుడివి. సీతమ్మ వారే సరస్వతీదేవి. సూర్యస్త్వం జానకీ ప్రభ. నీవు సూర్యుడివి. ఆవిడ ప్రభ. ప్రభ అంటే సూర్యప్రభ అంటే సూర్యుడి భార్య పేరు. హ్మ్. భవాన్ మీరు. భవాన్ అంటే మీరు. భవాన్ శశాంకః. మీరు శశాంకుడు అంటే ఆహ్, హ్మ్. చంద్రుడు. ఓకే. మీరు చంద్రుడైతే సీతాతు రోహిణి. సీతాదేవి రోహిణి నక్షత్రంలాగా. శుభలక్షణ. అంటే శుభాన్ని చూపిస్తుంది ఆవిడ. హ్మ్. ఎందుకు ఇప్పుడు ఇంతకుముందు వీటిల్లో అంతా ఒక్క భార్య. ఎవరికి? శివుడికైనా గాని, బ్రహ్మకైనా గాని, సూర్యుడికైనా గాని. ఇప్పుడు ఈయన చంద్రుడి దగ్గరొచ్చేసరికి 27 నక్షత్రాలు, 27 భార్యలయ్యారు గాబట్టి, రోహిణి నక్షత్రం శుభలక్షణ అని చెప్పి దాని గురించి ఎక్కువ ఇంకో పదం పెట్టాల్సొచ్చింది. శక్రస్తమే త్వమేవ పౌలమీ సీత. శక్రః, శక్రః అంటే ఇంద్రుడు. పౌలోమి సీత. పౌలోమి అంటే ఎవరు? షి ఇంద్రుడి భార్య. ఇంద్రుడి భార్య పేరేమిటి? శచీదేవి. శచీదేవి, సీతాదేవి. మరి పౌలోమి అని పేరేంటి? అంటే పోల పులోమ. పులోమ అనే రాక్షసుడి కూతురు కాబట్టి శచీదేవికి పౌలోమి అని పేరొచ్చింది. ఓకే. శచీదేవి చాలా అందగత్తె. కానీ ఆవిడ మిగతా దేవుళ్ళలాగా దేవ దేవ సుర సురుల లీనియేజ్‌లో రాలేదు ఆవిడ. కశ్యపుడికి ఇద్దరు భార్యలు గదా! కశ్యప్ ప్రజాపతికి. దితి, అదితి. అదితి నుండి పుట్టిన వాళ్ళంతా ఆదిత్యులయ్యారు. హ్మ్. అంటే దేవతలయ్యారు. దితి నుండి పుట్టిన వాళ్ళంతా అంటే దైత్యులు అంటే రాక్షసులయ్యారు. అట్లా అలాంటి రాక్షసుల్లో పులోమ అనే ఒక రాక్షసుడి కూతురు శచీదేవి. కాకపోతే చాలా అందగత్త. ఈవిడ చాలా అందగత్తె కాబట్టి ఇంద్రుడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఇక పురాణాలు ఇంకా కథ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా పెళ్లి చేసుకున్నాడు ఏంటి అని.
కాకపోతే ఏంటంటే మనకు ఈ శచీదేవి గొప్పతనం మనకు పురాణాల కన్నా వేదాల్లో ఎక్కువ కనబడుతుంది. పురాణాల్లో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ ఉమ్, శక్తి వీటిల్లో మాతృకలు అంటారు. ఆ సప్త మాతృకల్లో ఒకళ్ళు శచీదేవి, ఇంద్రాణి. ఇంద్రాణి అంటే ఇంద్రుడి భార్య కాబట్టి ఇంద్రాణి. అంటే రాక్షసుడి కూతురైనా కూడా ఆవిడను తర్వాత అది గొప్ప 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 పతివ్రతలో ఆమెను ఒక ఆవిడగా చూపిస్తారు. ఎందుకు? ఒక్కోసారి నహుషుడు అనే అతను ఇంద్రుడైతాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆమె ఏం చేస్తుంది తెలివిగా, అంటే తన పాతివ్రత్యంతో అగస్త్యుడితోటి ఆ నహుషుడికి శాపం వచ్చేలాగా చూసి తన్ని తను రక్షించుకుంటుంది. ఇలా చాలాసార్లు తను తను రక్షించుకొని తర్వాత ఎంతోమందికి ఎన్నో రకాల సహాయాలు చేశారు కాబట్టి ఆవిడ గొప్ప పతివ్రతగాను గొప్ప ఆ, ఉమ్, దేవతల్లో కూడా చాలా గొప్ప దేవతగా చూస్తారు. ఓకే. అందుకని ఆ శక్రహ, ఆ ఇంద్రుడు మీరు పౌలోమి, పులోమ పులోమ అనే రాక్షసుడి కూతురు పౌలోమి సీతాదేవి. స్వాహ అనలో భవాన్. ఓకే. తర్వాత మీరిద్దరు ఎవరు? ఆమె స్వాహాదేవి, మీరు అగ్నిదేవుడు. ఉం? యమస్త్వం కాలరూపశ్చ సీత, మీరు యముడు. ఉం? యముడెవరు? కాలరూపం. అంటే అన్నిటికీ కాలంలో అన్నీ అంతమైపోతాయి. ఆ కాలంలో అంతమయ్యే వాటిని అంతం చేసేది ఆ కాలానికి స్వరూపం, కాలస్వరూపం ఉం, యముడు. సీత సంయమిని. ఉం? సంయమిని అంటే యముడి భార్య పేరు సంయమి. నిర్వృతిస్త్వం జగన్నాథ తామసీ జానకి శుభ. ఉం? సో నిర్వృతి, నిర్వృతి అనేది ఒక దిక్కు. అంటే దిక్దేవతల్లో అష్టదిక్కులు ఉన్నారు కదా, ఆ, ఆ, అష్ట అష్ట దిక్పాలకులు ఉన్నారు కదా, అష్ట దిక్పాలకుల లోపల నిర్వృతి. ఆ నిర్వృతికి మీరే అయితే ఆ నిర్వృతి భార్య జానకి. ఆ? రామ త్వమేవ వరుణో భార్గవీ జానకి శుభ. ఉం? నువ్వు వరుణ దేవుడు అయితే రామ, మీ భార్య జానకీదేవి భార్గవి. వాయుస్త్వం రామ సీతాతు సదా గతిరితీరిత. ఉం? నీవు వాయుదేవుడు అయితే మీ భార్య సీతాదేవి సదాగతి. సదాగతి వాయు భార్య. అంటే సరైన దారిలో తీసుకెళ్లేది సదాగతి. ఓకే. వాయు ఏ ఏ ఏ దారిలో వెళ్తుందో ఆ దారి సదాగతి. కుబేరస్త్వం రామ, నీవు కుబేరుడు అయితే సీత సర్వ సంపత్ ప్రకీర్తిత. ఉం? నీవు కుబేరుడు అయితే ఆవిడ సకల సంపత్తి. ఓకే. రుద్రాణి జానకి. ఉం? రుద్రాణి జానకి ప్రోక్త రుద్రస్త్వం లోకనాశకృత్. నువ్వు రుద్రుడు అయితే సీతాదేవి రుద్రాణి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఇంద్రుడి భార్యని ఇంద్రాణి అన్నారు, రుద్రుడి భార్యని రుద్రాణి అన్నారు. అన్నిటికీ నాశనం చేసే లోకాన్ని నువ్వే. ఓకే. నాశనానికి కారణం కూడా నువ్వే. ఉం? ఇప్పుడు వీటిల్లో లోకే లోకే స్త్రీవాచకం యావత్ సర్వం జానకీ శుభ, పున్నామవాచకం యావత్ సర్వం త్వం హి రాఘవ. ఆయనకి ఎన్నని చెప్తాం ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత, లోకంలో స్త్రీతత్వం అంతా ఏదైతే ఉందో అదంతా జానకీ మాతే. పున్నామవాచకం అంటే పుల్లింగం, అంటే మేల్ ఏదైతే ఉందో అవంతా నువ్వే భగవాన్ రాఘవ. ఉం? ఇప్పుడు ఏమైంది అంటే ఏం చెప్తున్నాడు ఇప్పటివరకు? దేవతల్లో నుండి కూడా రాక్షసులైనా కానివ్వండి, మనుషులైనా కానివ్వండి, పురుగులైనా కానివ్వండి. అందుకని పురుగులు కూడా ఆడ పురుగు మగ పురుగు ఉంటుంది. ఉం? చెట్లలో కూడా ఆడ చెట్టు మగ చెట్టు ఉంటాయి. ఏది ఆ, అంటే నాకు ఈ విషయం ఈ మధ్య
అంటే ఓ 2, 3 సంవత్సరాల క్రితం తెలిసింది. ఏమిటి ఇవి బొప్పాయి చెట్లు. బొప్పాయి చెట్లలో ఆడ బొప్పాయి చెట్టు ఉంటుంది, మగ బొప్పాయి చెట్టు ఉంటుంది. ఒకటే చెట్టు పెడితే అక్కడ అది రాదు. ఆ 2 చెట్లు ఉండాలి. పక్క పక్కకు ఉంటేనే అప్పుడు ఆ పండ్లు వస్తాయని విన్నా నేను. అంటే తెలుసుకున్నా ఒక 4, 5 ఏళ్ల క్రితం. అలాగే వీటిలో గూడా ఏది నాకు అది అది అంత 100% కరెక్టా కాదో తెలీదు. కానీ సొరకాయ వాటిల్లో లాంటి వాటిల్లో గూడా కొన్ని కొన్ని చెట్లు ఆడ, మగ కావాలి అని ఉంటేనే ఇవొస్తాయని చెప్పేసి పంటొస్తుందని. సో, చెట్లల్లో గూడా ఆడ, మగ ఉన్నాయి. పురుగుల్లో నుండి, జంతువుల్లో నుండి, మనుషుల్లో నుండి, దేవతల్లో నుండి అంతటా ఆడ, మగ అనేదుంది. వాటన్నిటిలో కూడా ఏదైతే స్త్రీతత్వం ఉందో అదంతా జానకీదేవి. పురుషతత్వం ఏదైతే ఉందో అది నువ్వు భగవాన్. అంటే ఏమిటి? ప్రపంచాన్ని మొత్తం 2 భాగాలు చేశారు. ఏంటది? స్త్రీతత్వము, పురుషతత్వం. ఇప్పుడు స్త్రీతత్వం, పురుషతత్వం అంటే ఇప్పుడు మీరు ఏది ఆడ, మగ జననేంద్రియాల వల్ల తేడా వల్ల ఆడ, మగ అలా అనుకోవద్దు. ఓకే. ఈ 2 తత్వాలు ఏమిటి? మాయ, పరబ్రహ్మ. ఇప్పుడు నేనున్నాను. నేను, నేను మాయనా? బ్రహ్మనా? అంటే మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే, శాస్త్రకారుడు ఏం చెప్తారు? మనలో అస్థి భాతి ప్రియం నామ రూపశ్చైక పంచకం ఆదిత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం. ఏంటి? ప్ర ఈ సృష్టిలో అన్నింటిలోనూ కనబడే సృష్టిలో నేను చెప్పేది. అస్థి ప్రియ అస్థి భాతి ప్రియ నామ రూప అని 5 రకాలున్నాయి. అస్థి భాతి ప్రియ అంటే మనం సచ్చిత్ ఆనంద. ఈ 3 ఉన్నాయి. ఇవి కాకుండా నామము, రూపం అనేది ఒకటుంది. రూపం ఏమిటి? రూపం అంటే ఇప్పుడు నాకొక ఆలోచన ఉంది. ఆలోచనకు రూపం ఉందా? రూపం అంటే కనబడే ఆకారం అని కాదు. ఆ ఆలోచనకు ఒక ఇది ఉంది. ఏది? ఒక మొదలు ఉంది, ఒక అంతం ఉంది. ఆ ఆలోచనలో ఒక ఉద్దేశ్యం ఉంది. అదంతా దాని రూపం అవుతుంది. అలా ప్రపంచంలో ఉన్న దానికి ప్రతి దానికి ఒక రూపం ఉంది. ఆ రూపానికి మన ప్రపంచంలో ఉన్న అలాంటి రూపాలకు అంటే స్థూల స్థాయిలోనే కానియండి, అంటే ఏది చెట్టు, పుట్ట లాంటియి, లేకపోతే సూక్ష్మ స్థాయిలోనే కానియండి. అంటే మనకు కనబడదు కానీ మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నాకొక భయం ఉంది. భయం ఉందని అంటే ఏంటి? నాకొక భయం ఉందని మీకు చెప్పగానే ఏమైంది? ఓహో! భయం అనేది ఒక ఎమోషన్. ఆహ్, ఆ ఎమోషన్ ఇప్పుడు ఈయనకుంది. ఓకే. దాని పేరేంటి? భయము. అంటే నామము, భయము. దాని రూపం ఏంటి? గుండెలో దడ, లేకపోతే ఏమవుతుందో, ఏమవుతుందో అనేది ఉంటుంది కదా! అదంతా భయం. సో, దానికొక రూపము, నామము. ఇలా మనకు కనబడే వాటన్నింటిలోనూ సచ్చిదానంద నామరూపాలున్నాయి. ఈ సచ్చిదానందాల్లోనే నామము, రూపాలు కూడా ఉన్నాయి. అప్పుడేమైంది? ఈ మొదటి 3 పరబ్రహ్మ స్వరూపం. ఆదిత్రయం ఓకే. బ్రహ్మరూపం. తతోద్వయం జగద్రూపం. ఈ నామరూపాలు ఏవైతే ఉన్నాయో మాయ. ఓకే. మాయతో కూడినయి. ఈ 5 కలిసి ఏమైంది? నేనున్నాను. అంటే ఇప్పుడు నాలో ఏమైంది? నాలో రూపం. నాలో రూపం ఏంటి? ఈ స్థూల శరీరం ఒక రూపంగా కనబడుతుంది మీ కళ్ళకు. సూక్ష్మ శరీరం మీకు కనబడుతుంది. ఎలా కనబడుతుంది? నా సూక్ష్మ శరీరం మీకెలా కనబడతా ఉంది? అంటే నాలో ఉన్న ఆలోచనలు మీకు అర్థమవుతున్నాయి. నాలో ఉన్న ఆలోచనలు మీకు అర్థమవుతున్నాయి అంటే, నా ఆలోచనలు, నా వృత్తులు ఆలోచన వృత్తి అంటే మార్పు జరిగేది వృత్తి. నాలో ఉన్నయి మీ మనసుకు అందుతున్నాయి కాబట్టి, నా సూక్ష్మ శరీరాన్ని మీరు మీరు చూడగలుగుతున్నారు. ఓకే. కారణ శరీరం చూడలేమనుకోండి. అయితే ఇవన్నీ కూడా ప్రకృతే. ఓకే. నామరూపాలు. హ్మ్. జ ఇదే కాకుండా నాకేముంది? పరబ్రహ్మ స్వరూపం ఉంది. పరబ్రహ్మ తత్వం లేకపోతే నేను ఉండేవాడినే గాదు. ఓకే. కాబట్టి ఈ మొదటి 3 బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో, ఆ భాగం శ్రీరామచంద్రుడు, ఈ ఆఖరి 2 సీతాదేవి. ఓకే.
ఈ ఈ పరబ్రహ్మ స్వరూపము పురుషత్వం అన్నాము. ఈ మాయా స్వరూపాన్ని స్త్రీతత్వం అన్నాము. ఓకే, ఇది ఈ స్థూల శరీరంలో లింగ భేదంతో కాదు. ఓకే, స్త్రీలింగం పుల్లింగం దాంతో కాదు ఇది. ఓకే, అది అర్థం చేసుకోవాలి. అలా లోకే స్త్రీవాచకం యావత్ సర్వం జానకీ శుభ. ఓకే, లోకంలో ఉన్న స్త్రీవాచకం మొత్తం జానకీదేవి. పున్నామవాచకం యావత్ సర్వం త్వం హి రాఘవ. తస్మాత్ లోకత్రయే దేవ యువాభ్యాం నాస్తి కించన. కాబట్టి భగవాన్ తస్మాత్, కాబట్టి లోకత్రయే ఈ 3 లోకాల్లోనూ దేవ యువాభ్యాం మీరిద్దరు కాకుండా నా అస్తి కించన ఇంకేమీ లేదు. అంటే పరబ్రహ్మ స్వరూపం ఉంది, లేకపోతే మాయ ఉంది. ఈ రెండు కాకుండా ఏమన్నా ఏమీ లేవు. ఇది ఈ 20వ శ్లోకం నుండి త్వదాభాసాదిజ్ఞ. అది నేను ఆల్రెడీ కొంచెం చెప్పాను మీకు. కాకపోతే అది మనం పర దానికి కొంచెం డీటెయిల్గా ఇందులో ఉంది కాబట్టి అది మనం వచ్చే వారం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు వద్దది. ఓకే, ఎందుకంటే ఆ థాట్ ఫ్లో మొత్తం ఒకటేసారి కవర్ చేద్దామని. సో ఇప్పుడు ఇక్కడ ఆపేద్దాము ఈరోజు. అంటే కొంచెం ఆధ్యాత్మిక విషయాలు చాలా చెప్పాను మీకు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మీరందరూ మ్యూట్లో ఉన్నారు. సో అయితే మీకేం ప్రశ్నలు లేవు, మొత్తం అర్థమైంది. కావ్య అంటే వచ్చే వారం మీకు మీ ముగ్గురికి పరీక్ష ఉంటుంది. ఈరోజు చెప్పిన వాటిల్లో ఈరోజు చాలా మంది రాలేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకునే విషయాలంతా వాళ్ళకి చెప్పాలని. సరే, ముగిచ్చేద్దామా మరి? పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అమ్మ, నెక్స్ట్ వీక్ మాట్లాడదాం. అది